ఇది వస్తారు కదా బయట లాంగ్ షాట్ వచ్చింది ఇక ఫోన్ ఆర్లేరు రావట్లేదు అది వంశీ వద్దాం అనుకున్నాను కానీ ఈ జడ్జిమెంట్ దొరికింది కదా అని ఇంకా రాకుండా ఆపేస్తారు సార్. ఓకే, మరి నెక్స్ట్ ఆయన మిమ్మల్ని పంపిస్తున్నట్లుగా మీకు ఏమన్నా ఇందులోనే రాశారు సార్. నేను ఏవి ఛానల్స్ మీరు ఎన్టీవీ మొత్తం ఏవేనో ఇంట్లోనే ఉంది సార్. జోగి రమేష్ గారికి డిఎస్పీ గారు నోటీస్ ఇచ్చారండి. వారి సెల్ ఫోన్ సిమ్ కార్డు అవి తీసుకురమ్మని వారి తరఫున రిప్రజెంట్ చేయడానికి గవాస్కర్ గారు, వెంకటేష్ శర్మ, ఆదాం గారు ముగ్గురం వచ్చామండి. కడియాల సింహాచలం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ మాన్వేందర్ గారు ఇచ్చిన సైటేషన్ ప్రకారము సెల్ ఫోను సిమ్ కార్డు ఎక్యూజ్ని మీరు అడగకూడదు అని చెప్పేసి పోలీసులకి ఆ సైటేషన్ను జోగి రమేష్ గారి తరఫున ఇచ్చిన రిప్రజెంటేషన్ లెటరు రెండు ఇవ్వటం కూడా జరిగింది. పోలీసులు వాటిని స్వీకరించారు. దాని ప్రకారం ఒక ఎక్యూజ్ని మీరు మొబైల్ ఫోన్ కానీ సిమ్ కార్డు కానీ అడగకూడదు. అడిగితే 20(3) కిందకు వస్తుంది. అది ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ కిందకు వస్తుందని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. వారు వాటిని రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకుని దాని మీద డెసిషన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమిటో చెప్తానన్నారు. అది ఈరోజు పోలీస్ స్టేషన్లో జరిగింది. దేనికి సిమ్ కార్డు ఫోన్ అడిగింది? అదే మేము అడిగాం. మేము ఆ చోటికి వెళ్ళలేదు అని మేమేం ఖండించట్లేదు కదా, నిరసన తెలియజేయడానికి వెళ్ళాం, ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళామని చెప్తున్నాం కదండి. అసలు సెల్ ఫోన్ సిమ్ కార్డు మీకు దేనికి, మీ పర్పస్ ఏంటి అసలు అని కూడా అడిగితే పోలీసులు దానికి ఎటువంటి సమాధానము కూడా చెప్పలేదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ అని చెప్పి అడిగాం. మేము వెళ్ళలేదని అంటే మీరు ఏదైనా చెప్పాలి. మేము వెళ్ళాం ఆ ప్లేస్కి నిరసన తెలియజేయడానికి అని చెప్తున్నాం కదా అని కూడా మేము పోలీసు వారికి చెప్పడం జరిగింది. ఆ రోజు రమేష్ గారు అన్ని ఇస్తా అన్నారు కదా, సెల్ ఫోన్ కానీ కావాలంటే ఇస్తాము ఇచ్చారుగా. గతంలో వచ్చారు వారు, అన్ని సెల్ ఫోన్ సిమ్ కార్డు వారికి ఇచ్చారు. వారు 1.5 hour ఆ రోజు పరిశీలించారు, చేశారు. పరిశీలించి చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎందుకు అడుగుతున్నారో మాకు వారు ఇన్ రిటర్న్గా ఇవ్వాల్సి ఉంటుంది. వారు ఇన్ రిటర్న్గా ఏమీ ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు ఏమిటనేది ఆ రోజు ఆల్రెడీ విచారణకి సహకరించి 1.5 hour సిమ్ కార్డు సెల్ ఫోన్ వారికే ఇచ్చారు. పోలీసులు వాటిని ఐటీ నిపుణుడి చేత క్షుణ్ణంగా పరిశీలించారు కూడా ఆ రోజు. ఇప్పుడు వాటికి సమాధానం ఇవ్వటానికి వచ్చారండి పోలీసులు? అవునండి. సెల్ ఫోన్ సిమ్ కార్డు చట్టరీత్యా మీరు అడగటము వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కిందకు వస్తుంది కాబట్టి మేము అది ఇవ్వటానికి మాకు సంసిద్ధంగా లేము అని వారికి మేము తెలియజేశాము. తదుపరి విచారణకి ఎప్పుడు రమ్మన్నారు? చెప్పలేదని చెప్తా ఉన్నారు. మాకు నోటీస్ ఇస్తున్నారు, దాన్ని బేస్ చేస్తున్నారు.